హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు చరణ్. బీజేపీ కార్యాలకి జీ హుజూర్ అంటున్న టీడీపీ ప్రభుత్వం. ఎస్, బీజేపీ గతం నుంచి కూడా ఈ ప్రైవేటీకరణ విషయంలో చాలా మొండిగా వ్యవహరిస్తూ వచ్చింది. అనేక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ పోయింది. సో ఏపీలో కూడా ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో దాన్ని ఎలాగైనా ప్రైవేటీకరణ చేసి తీరతామని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుంచి బీజేపీ చెప్తూ వస్తుంది. దానికి సంబంధించి అనేక ఉద్యమాలు జరిగాయి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఉద్యమాలు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా దాంట్లో పాల్గొన్నారు. సో ఇన్ని జరిగిన తర్వాత ప్రస్తుతం ఇంకా బీజేపీ అదే స్టాండ్లో ఉంది. బీజేపీ ఎలాగైనా సరే దీన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ ఇప్పుడు కొత్తగా మళ్ళీ దానికి సంబంధించి మార్గదర్శకాలు మొదలుపెట్టింది అనమాట. సో దీనికి చంద్రబాబు సరే అన్నాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఎస్, అంటే స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడానికి చంద్రబాబు ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేస్తానన్న చంద్రబాబు ప్రైవేటు వ్యక్తులకి ఇంత విలువైన ఆస్తిని కట్టబెట్టడానికి ఎందుకు సరే అంటున్నారు? వేల కోట్ల రూపాయలు ఉన్న ఆస్తిని చాలా తక్కువ ధరకి చాలా చీప్గా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల ఈ ప్రభుత్వము అలాగే ఉద్యోగులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. దానికి ఇప్పుడు చంద్రబాబు సరే అనడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు వాదన వస్తుంది. సో బీజేపీ గతంలో చూసుకుంటే ఈ స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా సరే ప్రైవేటీకరణ చేసి తీరుతామని చెప్పేసి చాలా మొండిగా వ్యవహరించారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ఉద్యోగులంతా రోడ్డు మీదకి వచ్చి స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమం చేయడం జరిగింది. అలా చేసిన తర్వాత, ఎందుకంటే ఇలాంటి ఉద్యమంతో స్టీల్ ప్లాంట్ని తెచ్చుకున్నారు. మన దేశంలో మొట్టమొదటిగా ఏర్పడిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అనమాట ఈ విశాఖ ఉక్కు కర్మాగారం. సో ఈ కర్మాగారం ఇది మా హక్కు అని చెప్పేసి పోరాడారు. ఎన్నో రోజులుగా పోరాడిన తర్వాత వచ్చింది అది. అయితే ఇప్పుడు కూడా అదే విధంగా పోరాడుతూ ఉన్నారు. పోరాడి మా హక్కు అని చెప్పి వీళ్ళు రోడ్డు మీదకి రావడము, వీళ్ళంతా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులంతా మోడీని వ్యతిరేకించడం జరిగింది. ఆయన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ కోసం నేను పోరాడతాను, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతాను అని చెప్పేసి ఆయన పోరాటం చేశారు. అప్పుడు బీజేపీతో పొత్తులో ఉండి కూడా ఆయన ఇలాంటి మాటలు చెప్పి ధైర్యంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వమే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మరి నోరు మెదపరా అన్నిటికీ ఆయన కూడా జీ హుజూర్ అంటూ తలాడిస్తాడా మరి తెలియదు. సో ఈ స్టీల్ ప్లాంట్ ఒకసారి దీని కెపాసిటీ చూస్తే దాదాపు 7.3 మిలియన్ టన్నుల కెపాసిటీ కలిగిన ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంత కెపాసిటీ కలిగింది ఈ ప్లాంట్. అలాగే అక్కడ భూమి కావచ్చు, అలాగే దాని వాల్యూ కూడా వేల కోట్ల రూపాయల వాల్యూ ఉన్నది. సో దీన్ని చాలా తక్కువ ధరకి ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే ఈ మేరకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదిక ఇచ్చిన అనంతరం కేంద్ర మంత్రిత్వ శాఖ సంబంధించి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీలో సబ్సిడరీస్ కానీ అలాగే జాయింట్ వెంచర్స్ కానీ ఏవైనా ఉంటే దానికి సంబంధించినవన్నీ వాటిని వెనక్కి తీసుకొని కొత్తగా మళ్ళీ మార్గదర్శకాలు ఇచ్చే అవకాశం ఉంది. 2003లోనే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ బిడ్స్ను ఆహ్వానించింది. అయితే ఆ నివేదికని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాస్త పోరాడి అడ్డుకుంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇప్పుడు ఇంకా దాన్ని ఆపే అవకాశమే లేదు. చంద్రబాబు ఓకే చెప్పేశారు. అయితే ఆయన ఓకే చెప్పడం వల్లనే ఇప్పుడు కేంద్రం నుంచి ఉక్కు శాఖకు సంబంధించిన మంత్రి కుమారస్వామి ఇప్పుడు ఈరోజు ఆయన ఏపీకి రానున్నారు. సో ఆయన వచ్చి దానికి సంబంధించిన విషయాలన్నీ సమీక్షించి ఆయన మళ్ళీ నివేదిక సమర్పించే అవకాశం ఉంది. ఆయన మార్గదర్శకాలు జారీ చేశారంటే మాత్రం ఇది ప్రైవేటు పరం అవ్వక తప్పదు. అయితే దీని గురించి ఇప్పుడు ఉద్యోగులు పోరాడతారా లేదా తెలియదు. ఎందుకంటే ఇంతకాలం అది ప్రైవేటీకరణ అవ్వదు అని మళ్ళీ రిలాక్స్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒకవేళ అవుతుంది అని మార్గదర్శకాలు వస్తే ఈ ఉద్యోగులు పోరాడతారా? ఒకవేళ పోరాడితే దీనికి సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? గతంలో ఈ ఉద్యోగుల హక్కుల కోసం నిలబడ్డ పవన్ కళ్యాణ్ ఈ బాధ్యత తీసుకొని ఆపుతారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకుంటున్న టైంలో మేము ప్రభుత్వంలోనూ ఉంటాము, ప్రతిపక్షంలోనూ ఉంటాము అని ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజ్యాంగపరంగా మరి అది సాధ్యం అవుతుందా లేదా అంటే ప్రభుత్వంలో పదవులు తీసుకున్నాక ప్రతిపక్షంలో ఉండటం అనేది అసాధ్యం. సో అది సాధ్యం అవ్వదు. ఒకవేళ ప్రతిపక్షంగా ఇప్పుడు వాళ్ళు ఒకవేళ పోరాడితే మాత్రం ప్రతిపక్ష బాధ్యత తీసుకున్నట్టు అవుతుంది. ప్రతిపక్షంగా శాసనసభలో లేకపోయినా ఆ బాధ్యత తీసుకున్నట్టు అవుతుంది. మరి ఆయన తీసుకొని పోరాడతారా? ఆ అవకాశం లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా తన పిఠాపురం నియోజకవర్గంలో కొన్ని పథకాలు తెచ్చే ఆలోచనలో ఉన్నారు. సో అవన్నీ ఓకే చేయించుకోవాలంటే బీజేపీకి తలొగ్గక తప్పదు. ఎందుకంటే బీజేపీకి వీళ్ళు కొన్ని విషయాల్లో తలొగ్గితేనే బీజేపీ వీళ్ళకి కావాల్సింది ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. సో కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గ ఆలోచనలోనే ఉన్నట్టుంది పవన్ కళ్యాణ్ కూడా. సో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వానికి తల ఒగ్గి సరే అంటే ప్రజలకు జరిగే అన్యాయానికి, అలాగే ఈ కర్మాగారంలో ఉండే వర్కర్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళకి జరిగే అన్యాయానికి, వీళ్ళ కుటుంబాలకు జరిగే అన్యాయానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు, ఎవరు వచ్చి పోరాడతారు అనే ప్రశ్న కూడా మన ముందుకు వస్తుంది. ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు. వైసీపీ కానీ దీన్ని ఖచ్చితంగా
దీన్ని క్యాప్చర్ చేస్తే, దీన్ని పట్టుకుంటే వైసీపీ పోరాడే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే గతంలో కూడా ప్రైవేటీకరణ కాకుండా ఏదో వాళ్ళని అడిగి ఆపగలిగారు. ఎందుకంటే అప్పుడు బీజేపీతో అంటగాగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. సో అప్పుడు కాస్త ఆపగలిగారు. కానీ ఇప్పుడు ఆపగలిగే పరిస్థితి లేదు. ఎందుకంటే నిధులు తెచ్చుకోవాలి రాష్ట్రానికి. కాబట్టి నిధుల కోసమైనా సరే రిపీట్ రాష్ట్రానికి నిధులు తీసుకొని రావాలి. ఈ నిధుల కోసమైనా సరే చంద్రబాబు ఒప్పుకోక తప్పడం లేదు. కాబట్టి ఇప్పుడు ఇక ఏకైక ఆప్షన్ జగన్ మాత్రమే. సో ఈయన దీన్ని తన పార్టీ సిద్ధాంతంగా తీసుకొని, తన పార్టీ స్టాండ్గా తీసుకొని వాళ్ళు కానీ పోరాడితే ఈ ఉద్యోగుల కోసం ఖచ్చితంగా ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంది. ఈ ప్రైవేటీకరణ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చెప్పే వాదన, ఈ ప్రైవేటీకరణ మేము ఎందుకు చేస్తున్నామంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏమీ వ్యాపారం చేయడానికి రాలేదు, ప్రభుత్వం అనేది పరిపాలిస్తుంది, వ్యాపారం చేయదు, సో మాది బిజినెస్ కాదు, వ్యాపారం కాదు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో పరిపాలించడం అంటే కేవలం పన్నులు ఎక్స్ట్రా వేసి జనాన్ని చావగొట్టడమా, లేకపోతే పరిపాలించడం అంటే ప్రజలకు ఇవ్వాల్సిన హక్కులు లేదా ప్రజల హక్కుల్ని హరించి వాళ్ళని జైళ్ళలో పెట్టిండమా, ప్రశ్నించే వాళ్ళని జైళ్ళలో వేయడమా, లేదా ప్రతిపక్షాలని దుర్భాషలాడడమా? సో పరిపాలన అంటే ఏంటి? ప్రజలకు సుభిక్షత కలిగించడం, సుభిక్షంగా వాళ్ళని పరిపాలించడం. సుభిక్షత ఎలా వస్తుంది? ఇప్పుడు ఆర్థిక పరమైనది కావచ్చు, సామాజిక పరమైనది కావచ్చు, అలాగే జ్యుడిషియరీ న్యాయపరమైనది కావచ్చు, వీటన్నిటి విషయాల్లో ప్రజలకు సమానమైన సమృద్ధి, సుభిక్షత కలిగించినప్పుడే అది మంచి పరిపాలన అవుతుంది. ఇప్పుడు ఆర్థిక పరంగా చూసుకుంటే కొన్ని విషయాల్లో ప్రభుత్వము, ప్రైవేటు రంగాల రెండు కొలాబరేషన్ తోటి సంస్థలు ఏర్పాటు అవుతాయి. అలాగే కొన్ని విషయాల్లో పూర్తిగా ప్రైవేట్ రంగానికి ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో ప్రభుత్వమే బాధ్యత తీసుకొని సంస్థలు నడపాల్సి వస్తుంది. ఎందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని సంస్థలు నడపాలంటే అది ప్రజల సంక్షేమార్థం చేయాల్సిన పని. ఎందుకంటే ప్రైవేటు సంస్థలు సంక్షేమాన్ని బాధ్యతగా తీసుకోవు. వాటికి కేవలం లాభమే ముఖ్యం. లాభసాటి వ్యాపారాలే అవి చేస్తాయి. ఇప్పుడు ఆర్టీసీని అప్పగిస్తే అందులో ధరలు పెంచుతాయి, రైల్వేలను అప్పగిస్తే అందులో ధరలు పెంచుతాయి. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లేదా ఎల్ఐసి దీన్ని అప్పగిస్తే అందులో వాళ్ళకు కావాల్సిన లాభానికి సంబంధించిన ప్రాజెక్టులే తీసుకొస్తారు అందులో సైతం. సో ఇలా నడుస్తుందన్నమాట. ప్రజలకి బేసిక్ నీడ్స్, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి దేశంలో ప్రజలకు కావాల్సింది ఒక సంక్షేమ దృష్ట్యా చూసినప్పుడే అవి సరిగ్గా అమలవుతాయి. అప్పుడే వాళ్ళకు ఉపయోగం. లైక్ ఆర్టీసీలు కావచ్చు, రైల్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా సంక్షేమ దృష్ట్యా చేయాల్సినవి. ఇవేమి లాభాల కోసం చేయవు ప్రభుత్వాలు. ఎందుకు వాటిలో రూపాయి రేటు పెంచగానే టికెట్ రేటు ఎందుకు ప్రజలు ఆందోళన చేస్తారు? ఎందుకంటే సామాన్యుడికి అందుబాటులో ఉండాల్సిన విషయాలు అవి. సో కానీ వాటిని మాత్రం వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. అలాగే ఇది కూడా ప్రైవేటీకరణ చేయడం వల్ల దీని నుంచి వచ్చే ఉత్పత్తుల విషయంలో కావచ్చు, అలాగే ఉద్యోగుల విషయంలో కావచ్చు, ఉద్యోగ భద్రత దెబ్బతింటుంది. ఉద్యోగ భద్రత దెబ్బతింటంతో పాటు ఉత్పత్తుల విషయంలో అధిక ధరలు ఇప్పుడు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ అయింది అంటే అధిక ధరలు పెంచడము, సో ఈ విధంగా ప్రజల మీద భారం పెంచడం. ఆల్రెడీ పన్నుల విషయంలో భారం పెరుగుతుంది, మళ్ళీ ఈ విధంగా కూడా భారం పెంచుతారనే భయంతో ప్రజలు ఇవన్నీ వ్యతిరేకిస్తూ వస్తారు. సో ఇంకా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగకపోతే, ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకపోతే మరి ఇక ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈ ప్రజల సంక్షేమార్థం పరిపాలన చేయని ఏ సంస్థ అయినా, ఏ ప్రభుత్వమైనా సరే దెబ్బతినక తప్పదు. ఇంకో వాదన కూడా ఉంది, ఈ ఫ్రీబీస్కి వ్యతిరేకము, బీజేపీ ఫ్రీబీస్ని అంగీకరించదు అని చెప్పేసి అనేక సార్లు మోడీ చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఫ్రీబీస్ని వ్యతిరేకిస్తుందని. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. అలాగే ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వంలో కూడా ఈ ఫ్రీబీస్ మీద వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం జరిగింది. ఇన్ని వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఫ్రీబీస్ దేనికి ఇవ్వాలి, దేనికి ఇవ్వకూడదు అనే క్లారిటీ ఆ ప్రభుత్వాలకు ఉంది. ఒకవేళ లేనప్పుడు ఆ విమర్శలు చేయొచ్చు. కానీ ఆ ప్రభుత్వాలు ఫ్రీబీ ఇవ్వాల్సిన అవసరం ఉన్నవి, సంక్షేమార్థం చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఫ్రీబీస్ ఇస్తున్నారు, సంక్షేమాలు చేస్తున్నారు. సంక్షేమం లేకుండా కేవలం ఈ ప్రజలు అనేవాళ్ళు ప్రభుత్వానికి ఒక కస్టమర్లలాగా, ప్రభుత్వం ఒక కార్పొరేట్ వ్యవస్థలాగా పనిచేస్తే మాత్రం ప్రజల నుంచి దోచుకోవడం, రాబందులా దోచుకోవడం తప్ప మరొక మార్గం ఏది కనబడదు ప్రభుత్వానికి. ఆ విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ప్రైవేటీకరణని ఎంతో కొన్ని విషయాల్లో అవసరం, ప్రైవేటీకరణ కూడా కొన్ని విషయాల్లో అవసరం. ఇప్పుడు ఐటీ సెక్టర్ మొత్తం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉంది కదా. ఐటీ సెక్టర్ ఏమీ ప్రభుత్వం నిర్వహించట్లేదు కదా. ఇదొకటే కాదు, అనేక సేవా సంస్థలు, ముఖ్యంగా సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో ఇదంతా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో 90% ఉంది. ఇది కేవలం కొన్ని పరిశ్రమలు, ఇలాగే పరిశ్రమలు కూడా అలాగే అన్నీ కూడా ఇప్పుడు పెట్రోలియం సంస్థలు కావచ్చు, ఉత్పత్తి సంస్థలు కావచ్చు, అన్నీ కూడా చాలా వరకు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. కొన్ని మాత్రమే ప్రభుత్వం చేతుల్లో ఉన్నాయి. వీటిని కూడా అమ్ముకొని తెగనమ్మి ప్రజల ఆస్తుల్ని, దేశం ఆస్తుల్ని అమ్ముకుంటే ఇక దేశానికి ఏం మిగులుతుంది? ఏమీ మిగలదు. ప్రజలు చివరికి దుర్భిక్షంలోకి లోనయ్యి చివరికి ప్రజలు ఈ వెనిజులా ఇలాంటి దేశాల్లోని పరిపాలన ఎలాగైతే దెబ్బతిని ద్రవ్యోల్బణానికి జారుకొని దెబ్బతిన్నాయో అలాంటి ద్రవ్యోల్బణానికి జారుకొని ఈ దేశం దెబ్బతినే అవకాశం ఉంది.